హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. ఇదొక రివెంజ్ స్టోరీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ సియాన్ చూపిస్తున్నారు. తన పక్కనే మన హీరో కూడా ఉంటాడు. అతని పేరు మిస్టర్ ఫు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని హీరో అడుగుతాడు. మిస్టర్ ఫు, మీరు బాగా డ్రింక్స్ తాగేశారు, మత్తులో ఉన్నారని తను అంటుంది. అదంతా నాకు అనవసరం, నాకు నువ్వు మాత్రమే కావాలి అని చెప్పి కిస్ చేస్తూనే ఉంటాడు. తనని ఎత్తుకొని తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెడతాడు. తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సియా ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటుంది. తను 1 year ముందు వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం హీరోకి సీక్రెట్ లవర్గా ఉంటుంటుంది. హీరో స్నానం చేస్తూ అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. హీరో వాళ్ళ అమ్మని చంపేసి ఉంటారు. సియా వాళ్ళ నాన్నే హీరో వాళ్ళ అమ్మని చంపేసి ఉంటారు. అందుకే సియా వాళ్ళ నాన్న మీద రివెంజ్ తీర్చుకోవడానికి హీరో సియాని సీక్రెట్ లవర్గా చేసుకొని ఉంటాడు. సియాని బాగా టార్చర్ చేస్తూ ఉంటాడు. చూడు సియా, మీ నాన్న మా అమ్మని చంపేశాడు, అందుకు పనిష్మెంట్గా నువ్వెప్పుడు నాతోనే ఉండాల్సిందే అని అనుకుంటాడు. సియా న్యూస్లో చూస్తూ ఉంటుంది. హీరోకి ఒక బిజినెస్ మ్యాన్ కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. హీరో వెనక నుంచి వచ్చి సియాని హక్ చేసుకుంటాడు. నువ్వు మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతాడు. మీరేం టెన్షన్ పడకండి, ఒక లవర్గా నా డ్యూటీ నేను పూర్తి చేశాను. నేను మీ బిడ్డకు తల్లిని మాత్రం కానలేండి అని తనంటుంది. అలాగే మీ లైఫ్లోకి కూడా రాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పగానే హీరోకి కోపం వస్తుంది. నువ్వు మర్చిపోయావా, నేను నిన్ను కొనుక్కున్నాను అని అంటాడు. నేనేం మర్చిపోలేదు, ఇంకొక 3 monthsలో మన కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్తుంది. చూడు, ఇలా ప్రెట్టీగా ఫేస్ పెట్టద్దు, నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక సియా అనుకుంటుంది, సారీ 1 year అని చెప్పాను కదా, వాళ్ళు 3 years నుంచి కాంట్రాక్ట్లో ఉంటారు, ఇంకొక 3 monthsలో మన కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటుంది. నెక్స్ట్ డే తను ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ అందరూ హీరో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోకి ఒక బిజినెస్ మ్యాన్ కూతురు జెన్తో మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది కదా, ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటి వరకు హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సియా రావడం చూసి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటారు. సియా హీరో రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ జెన్ ఉంటుంది. సియా ఫైల్ పెట్టేసి రిటర్న్ వస్తుంటే జెన్ సియాతో మాట్లాడుతుంది. హాయ్, నేను హీరోకి ఫియాన్సీని అని చెప్తుంది. హాయ్, నేను హీరోకి సెక్రటరీని అని సియా చెప్తుంది. సియా, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. సియా హీరోనే చూస్తూ ఉంటుంది. నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావని హీరో అడుగుతాడు. లేదు, నా బ్రదర్కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. సియా ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఒకవేళ నా బ్రదర్కి నచ్చుతుందేమో అందుకే అడుగుతున్నాను అని చెప్తుంది. నీ బ్రదర్కి అందరూ నచ్చుతారులే అని హీరో అంటాడు. సియా, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని మళ్ళీ అడుగుతుంది. తను హీరోనే చూస్తూ ఉంటుంది. హీరో తననే చూస్తూ ఉంటాడు. లేదు, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నేను సింగిల్ అని చెప్తుంది. సియా వెళ్ళిపోతుంటే జెన్ నెంబర్ అడిగి తీసుకుంటుంది. సియా, నువ్వు నాకు ఇంకా ఆన్సర్ చెప్పలేదు, నీకు నా బ్రదర్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతుంది. తను లేదని చెప్తుంది. అంతలో అక్కడికి హీరో బ్రదర్ వస్తాడు, అంటే హీరోకి తమ్ముడు అనమాట. నేను 3 yearsగా సియా కోసం ట్రై చేస్తున్నాను, తను అసలు నాకు ఆన్సరే చెప్పడం లేదు అని చెప్తాడు. సారీ సియా, నువ్వు సింగిల్ అనుకున్నాను అని జెన్ అంటుంది. అతని పేరు సు. సియా, ఈరోజు ఒక పార్టీ ఉంది, నాతో పాటు వస్తావా అని పిలుస్తాడు. అంతలో హీరో అక్కడికి వచ్చి, ఈరోజు చాలా వర్క్ పెండింగ్లో ఉంది, తను ఆ వర్క్ కంప్లీట్ చేయాలి, ఎక్కడికి రాదు అని చెప్తాడు. తనకు అసలు టైమే లేదు ఆ పార్టీకి రావడానికి అని చెప్తాడు. తను హీరో వైపు చూసి, నేను త్వరగా వర్క్ కంప్లీట్ చేసి ఆ పార్టీకి వెళ్తాను అని చెప్తుంది. తను అటువైపుగా వెళ్తుంటే హీరో తనని లాగి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, రోజు రోజుకి నీ ధైర్యం ఎక్కువైపోతోంది ఏంటి అని అంటాడు. మిస్టర్ ఫు, మీరు మర్చిపోయినట్టున్నారు, నేను మీ లవరే కావచ్చు, కానీ ఆఫీస్లో మనమిద్దరం ఒక బాస్ ఎంప్లాయ్ అనే రిలేషన్షిప్లోనే ఉన్నాం కదా, నేను ఎవరితో డేట్కి వెళ్ళాలి అనేది నా ఇష్టం, మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టలేరు అని అంటుంది. హీరో కోపం వచ్చి తన మెడ మీద కొరికేస్తాడు. ఇంకోసారి నా బ్రదర్తో వెళ్ళాలని కూడా నువ్వు ఆలోచించకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సడన్ గా జెన్ అక్కడికి వస్తుంది. హీరో జెన్ని చూసి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. తను సియా నెక్ మీద గాయాన్ని చూసి, తన నెక్ మీద ఆ గాయం ఏంటి అని అడుగుతుంది. నాకు ఈ స్కార్ఫ్ వల్ల గాయమైంది, నాకు కాటన్ క్లాత్ అంటే అలర్జీ అని చెప్పేసి సియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జెన్కి సియా మీద కొంచెం డౌట్ వచ్చేస్తుంది. జెన్ హీరోతో,
మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది కదా, మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం, డ్రెస్సెస్ కొనుక్కుందాం పదా అని చెప్పి హీరోని పిలుస్తుంది. హీరో కూడా తనతో పాటు వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో సియా హీరో బ్రదర్ పిలుచుంటాడు కదా ఆ బార్కి వెళ్తుంది. సారీ నేను కొంచెం లేట్గా వచ్చాను అని చెప్తుంది. సో ఏమో పర్వాలేదు నువ్వు వచ్చావు కదా అది చాలు అంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్గా ఈ వైన్ తాగు అని అంటారు. తను నా మనిషి, తనని మీరు అలా భయపెట్టకండి, కావాలంటే నేను తాగుతానని మిస్టర్ సు అంటాడు. ఇదంతా హీరో చూస్తూ ఉంటాడు. హీరో కూడా ఆ బార్కి ఏదో మీటింగ్ కోసం వచ్చుంటాడు. హీరో పక్కనున్న ఒక అతను తను మీ సెక్రటరీ కదా అని అడుగుతాడు. సియా నువ్వు సిక్ అని చెప్పి లీవ్ తీసుకున్నావు కదా, మరి ఇక్కడున్నావేంటి అని హీరో అడుగుతాడు. నీకు హెల్త్ బాలేదా అని మిస్టర్ సు అడుగుతాడు. లేదు కొంచెం అలర్జీ అయింది అని చెప్తుంది. దాన్ని చూస్తే అలర్జీ లాగా అనిపించడం లేదు, ఎవరో బాగా బైట్ చేసినట్టున్నారు అని అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సియా చాలా మంచి అమ్మాయి, కొంచెం షై టైప్, తనని ఇలా బాధ పెట్టకండి, ఇంకోసారి ఇలా చేస్తే తను ఇక్కడికి రాను కూడా రాదు అని సు అంటాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. వాళ్ళు ఆ బాటిల్ గేమ్ ఉంటుంది కదా, అది ఎవరి వైపు తిరిగితే వాళ్ళు నిజం చెప్పాలి కదా, ఆ గేమ్ ఆడతారు. నువ్వు ఫస్ట్ టైం ఎవరిని కిస్ చేసావని సియాని అడుగుతారు. తను గుర్తు చేసుకుంటుంది. తను ఫస్ట్ టైం హీరోని కలవడానికి వెళ్తుంది. అప్పుడు హీరో తనని కిస్ చేస్తాడు. ఇలా ఒకరి కోసం వెయిట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి తనని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. తనతో ఇంటిమేట్ అవుతాడు. తనకి అదే ఫస్ట్ టైం అన్నమాట. చూడు ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నువ్వు నా దానివి అని హీరో అంటాడు. మిస్టర్ ఫూ మీరేమనుకోకపోతే లైట్ కొంచెం ఆఫ్ చేస్తారా అని తను అడుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్లో నేను అలా ఎవరిని కిస్ చేయలేదని చెప్పగానే హీరోకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సియా ఇంటికి వెళ్ళగానే ఆల్రెడీ హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నువ్వు 10 minutes లేట్గా వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మళ్ళీ అడుగుతుంది. నీకు తెలీదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అంతకంటే ముందు నేను అక్కడ ఉంటాను అని హీరో అంటాడు. నువ్వు రోజు రోజుకి చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నావు తెలుసా అని తను అంటుంది. నేను నా డోర్ లాక్ని చేంజ్ చేయాల్సింది అని హీరో అంటాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ బార్కి వెళ్ళొద్దని, అయినా నా మాట వినకుండా ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. నా మాట వినని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి తనని బలవంతంగా లాక్కెళ్ళి బెడ్ మీదకి తోస్తాడు. నువ్వు మర్చిపోయావా ఏంటి, మన ఇద్దరి మధ్య ఇంకా ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఆ సు నీకు ఎంత ఇస్తానన్నాడు, 100 million 10 million అని అడుగుతాడు. నేను డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడ్ను, మిస్టర్ సు నీకన్నా చాలా బెటర్ అని తను అంటుంది. అవునా, అయితే నీ ఫస్ట్ కిస్ ఎవరికి పెట్టావని హీరో అడుగుతాడు. తనకి కోపం వచ్చి హీరోని కొడుతుంది. ఇంకొక 1 month అంతే, ఆ తర్వాత మన కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అయినా నీకు ఎంగేజ్మెంట్ జరగబోతోంది కదా, నువ్వు నన్ను వదిలేయచ్చు కదా అని అంటుంది. చూడు నన్ను వదిలేయాలని కల్లో కూడా అనుకోవద్దు, అలా అనుకున్నావే అనుకో, నీకు ఒక బ్రదర్ ఉన్నాడు కదా, వాడి సంగతి చెప్తాను, అలాగే మీ అమ్మ ఇంకా ఐసీయూలో ఉన్నారు కదా, ఆవిడ మెడికల్ బిల్స్ అన్ని స్టాప్ చేస్తాను అని బెదిరిస్తాడు. నీకు కొంచెమైనా సిగ్గుందా, మా అమ్మ పేరు చెప్పి నన్ను బెదిరిస్తావా అని హీరోని తోసేస్తుంది. నాకు సిగ్గులేదా, సరే నా బటన్స్ని తీ అని అంటాడు. తను ఏడుస్తూ తీస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. హీరో తనకి మెడిసిన్ ఇచ్చి ఈ మెడిసిన్ వేసుకో, నాకు పిల్లలు అస్సలు వద్దు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో సియా జెన్ పిలిచిందని వెళ్తుంది. తానేమో తన వెడ్డింగ్ డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళుంటుంది. నీకు టైం ఉందా అని అడుగుతుంది. ఉంది అని చెప్తుంది. అక్కడ పనిచేసే ఎంప్లాయ్ జెన్ దగ్గరకు వచ్చి మేడం మీ వెడ్డింగ్ డ్రెస్ రెడీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి తీసుకెళ్తుంది. సియా అక్కడున్న ఒక వెడ్డింగ్ డ్రెస్ చూసి ఫైనల్గా మిస్టర్ ఫూ నువ్వైతే మ్యారేజ్ చేసుకోబోతున్నావు కదా, నేను నా డ్రీమ్ నుంచి లేవాలి అని తను అనుకుంటుంది. ఫస్ట్ టైం తను హీరోని కలిసినప్పుడు టేబుల్ కింద దాక్కొని ఉంటుంది. పెన్ కోసం అక్కడికి వెళ్ళుంటుంది. హీరో రావడం చూసి దాక్కొని ఉంటుంది. నెక్స్ట్ హీరోతో కలిసిన మంచి రోజులన్నీ గుర్తు చేసుకుంటుంది. తను హీరోతో కలిసి స్నో టైం స్పెండ్ చేసి ఉంటుంది, అదంతా గుర్తు చేసుకుంటుంది. ఎంప్లాయ్ అక్కడికి వచ్చి ఈ డ్రెస్ మీరు ట్రై చేస్తారా అని అడుగుతుంది. తను లేదని చెప్తుంది. జెన్ అక్కడికి వెడ్డింగ్ డ్రెస్లో వస్తుంది. ఈ డ్రెస్ నీకోసమే రెడీ చేసినట్టుగా ఉంది, వెళ్ళి ఒకసారి ట్రై చేయని చెప్తుంది. సియా కూడా ఆ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్తుంటే హీరో వస్తాడు. జెన్ హీరోని చూసి నేను ఈ వెడ్డింగ్ డ్రెస్లో ఎలా ఉన్నాను అని అడుగుతుంది. నువ్వు ఏం వేసుకున్నా బాగానే ఉంటావని హీరో అంటాడు. హీరో సియా దగ్గరికి వెళ్తాడు.
తనని వెడ్డింగ్ డ్రెస్లో చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తాడు. జెన్ బయటే ఉంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావని సియా అడుగుతుంది. జెన్ మన ఇద్దరిని ఇలా చూసిందే అనుకో, నీ మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది అని తను అంటుంది. నీకు కొంచెం కూడా ఎక్సైటెడ్గా లేదా? ఆఫీస్లో, బెడ్రూమ్లో, ఇక్కడ ఇలా అని హీరో అంటాడు. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? తను వచ్చిందనుకో అంతే ఇంకా అని అంటుంది. హీరో తనని చాలా ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటాడు. జెన్కి డౌట్ వచ్చి అక్కడున్న కర్టన్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. హీరో ఏదో ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో బాగా స్నో పడుతూ ఉంటుంది. హీరోకి గాయాలయ్యి ఉంటాయి. ఒక చోట లేవలేని పరిస్థితుల్లో కింద కూర్చుంటాడు. అక్కడికి సియా వస్తుంది. హీరో కోసం గొడుగు పడుతుంది. కావాల్సిన కొన్ని థింగ్స్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ తను హీరో వాళ్ళ కంపెనీలోనే సెక్రటరీగా జాయిన్ అయి ఉంటుంది. తనని చూసి హీరో చాలా సంతోషపడతాడు. ఎందుకంటే హీరో తనని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇష్టపడి ఉంటాడు. సియా స్నోలో ఉంటే తనకి గొడుగు పడతాడు. నెక్స్ట్ తన రెజ్యూమ్ని హీరోకి ఇస్తుంది. ఆ రెజ్యూమ్లో సియా వాళ్ళ నాన్న పేరు చూసి హీరో చాలా షాక్ అవుతాడు. ఏంటంటే హీరో వాళ్ళ అమ్మని చంపింది సియా వాళ్ళ నాన్నే కదా, నువ్వెందుకు ఒక హంతకుడి కూతురుగా పుట్టావని చాలా ఫీల్ అవుతాడు. అందుకే తన మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ జెన్ ఆ వెడ్డింగ్ డ్రెస్ని కొనుక్కుంటుంది. సియాతో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, ఈ అందంతో అందరినీ సెడ్యూస్ చేయడానికి ట్రై చేయొద్దు, నువ్వు చాలా తెలివైన దానివి కూడా అని అంటుంది. అంటే స్వీట్గా హీరో వైపు రావద్దు అన్నట్టు వార్నింగ్ ఇస్తోంది. నువ్వు నా కోసం ఒక పని చేయాలి, మిస్టర్ ఫూకి ఎవరైనా అమ్మాయిలు క్లోజ్గా ఉంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ నాతో చెప్పాలి అని చెప్తుంది. మిస్ జెన్, నేను మిస్టర్ ఫూకి సెక్రటరీని మాత్రమే, ఇలాంటి పనులన్నీ చేస్తే ఆయన నా మీద కోప్పడతారు అని తను అంటుంది. సియా నువ్వేం టెన్షన్ పడకు, నీ జాబ్కి ఏం ప్రాబ్లం ఉండదులే, నేను చూసుకుంటానని జెన్ అంటుంది. నెక్స్ట్ హీరో అక్కడికి వస్తాడు. సియాన్ చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. మన వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసం నేనే తనని ఇక్కడికి రమ్మన్నాను అని జెన్ చెప్తుంది. నీ నెక్ మీద ఏంటి రెడ్గా ఉంది, ఏమైందని జెన్ అడుగుతుంది. నిన్న రాత్రి ఒక పెద్ద మస్కిటో నన్ను కరిచేసిందని చెప్తాడు. ఆ మస్కిటోకి తను ఉండాల్సిన ప్లేస్ ఏంటో తెలియడం లేదు అని ఇండైరెక్ట్గా సియానే అంటుంది. అవన్నీ చెత్తలోనే కదా ఉండాలి అని అంటుంది. ఆ మాటలకి సియాకి చాలా బాధగా ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జెన్ తన చేయి పట్టుకొని తనతో పాటు తీసుకెళ్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి తింటుంటే హీరో టేబుల్ కింద నుంచి సియాని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు. తనేమో బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమైందని జెన్ అడుగుతుంది. లేదు, ఇక్కడ ఒక పెద్ద పురుగును చూశాను, అందుకే నాకు కళ్ళు తిరుగుతోంది అని చెప్తుంది. అంతగా కళ్ళు తిరుగుతుంటే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేసుకో, లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని హీరో అంటాడు. అవును, నువ్వు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదని జెన్ సియాని అడుగుతుంది. నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అందుకే నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు అని చెప్తుంది. నీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమని జెన్ అడుగుతుంది. ఇదంతా విని హీరో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు హీరో తను ఆల్రెడీ వర్క్లో చాలా బిజీగా ఉంటుంది, అందుకే వీటి గురించి ఆలోచించదేమో అని అంటాడు. జెన్ హీరోని చూసి నువ్వు నన్ను చాలాసార్లు రిజెక్ట్ చేశావు, ఒకవేళ సియాని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు అక్కడికి మిస్టర్ సు వస్తాడు. సియా నన్నే లైక్ చేస్తోంది అని చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారు. హీరో తనకి మెసేజ్ చేస్తాడు, నైట్ ఇంట్లో నా కోసం వెయిట్ చేయని. ఎవరి మెసేజ్ అని సు అడుగుతాడు. ఏం లేదు, అదొక స్పామ్ అని తను చెప్తుంది. నేను కావాలని నిన్ను లైక్ చేస్తున్నానని చెప్పాను, నాకు తెలుసు అని సియా అంటుంది. జెన్ చాలా పొసెసివ్ అమ్మాయి, అందుకే అలా చెప్పాను అని సు అంటాడు. సియాకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ కింద పడిపోయి ఉంటారు. కొంతమంది రౌడీలు ఉంటారు. నీ బ్రదర్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఆ అప్పు నువ్వే తీర్చాలి, లేదంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, వేరే విధంగా కూడా తీర్చొచ్చు అంటాడు. మిస్టర్ సు వాళ్ళ బ్రదర్ మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు. 5 lakhs అని చెప్పగానే అతను 5 million వాళ్ళకిచ్చి ఇంకోసారి సియా జోలికి రావద్దండి అని చెప్పి పంపించేస్తాడు. సియా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. నాకు ముందు నుంచే నీ ఫ్యామిలీ గురించి తెలుసు, నీ బ్రదర్ చేసే పనుల వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు. మీ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి కదా, మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులన్నీ
నేను చూసుకుంటాను అని చెప్పి మాటిస్తాడు. ఇంకో పక్క హీరో సియా కోసం డైమండ్ బ్రేస్లెట్ కొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో తను సూతో కలిసిన ఫోటో హీరోకి వస్తుంది. అది చూసి చాలా కోప్పడతాడు. తను రాగానే లాక్కెళ్ళి, నేను నీతో ఏం చెప్పాను, ఇంట్లోనే ఉండమన్నాను కదా, నువ్వు ఆ సూతో కలిసి ఎందుకు బయటకు వెళ్ళావని అరుస్తాడు. అది నా ఇష్టం, నా ఫ్రీడమ్, మీరెందుకు అడుగుతున్నారు అని తను అంటుంది. ఏంటి నీ ఫ్రీడమా, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ బాడీ మీద నీ మీద నాకు రైట్స్ ఉన్నాయి అని హీరో అంటాడు. హీరో తనని బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకెళ్లి తన మీద నీళ్లు వేస్తాడు. అప్పుడు హీరోకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. మీ బ్రదర్ సూ వచ్చి సియా వాళ్ళమ్మని వేరే హాస్పిటల్కి తీసుకెళ్తామని అడుగుతున్నారు, ఏం చేయమంటారు అని అడుగుతారు. అదంతా ఏం అవసరం లేదు, సియా వాళ్ళమ్మని ఒక నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేయండి, ఆవిడకి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ మొత్తం ఆపేసేయండి అని చెప్తాడు. అది విని సియా చాలా ఏడుస్తూ ఉంటుంది. సియా నీల్ డౌన్ చేసి మరి హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ మా అమ్మని ఏం చేయొద్దు, వదిలేయని. హీరో తనని పైకి లేవమంటాడు. నువ్వు నాతోనే ఉన్నావే అనుకో, మీ అమ్మని ఏం చేయను, మీ అమ్మకి కావాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్ని ఇప్పిస్తాను అని చెప్తాడు. అంటే హీరోకి సియా అంటే చాలా ఇష్టం అనమాట. తనని చాలా ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ సియా వాళ్ళ నాన్న హీరో వాళ్ళ అమ్మని చంపేసి ఉంటాడు కదా, ఆ కోపం ఉంటుంది. అందుకే తనని అప్పుడప్పుడు ఇలా ఏడిపిస్తూ ఉంటాడు. తనని కిస్ చేస్తూ ఉంటే అక్కడికి జెన్ వస్తుంది. తను వాళ్ళిద్దరిని అలా చూసి సియాని కొట్టబోతుంటే హీరో మధ్యలోకి వస్తాడు. నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు. నాకు పిచ్చా, నేను నీ ఫియాన్సీని, నువ్వు సియాని కిస్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది. అంతలో అక్కడికి మిస్టర్ సూ వస్తాడు. సిస్టర్ ఇన్లా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, సియాకి లెన్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే నా బ్రదర్ తీస్తున్నాడు అని చెప్తాడు. సియా కూడా జెన్తో, నాకు లెన్స్ తీసుకోవడంలో కొంచెం ప్రాబ్లంగా ఉంది, మిస్టర్ ఫూ చాలా కైండ్ పర్సన్, నాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్తుంది. హీరో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే జెన్ హీరోకి సారీ చెప్తుంది. సియా మిస్టర్ సూతో, నేను చాలా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను అని చెప్తుంది. సరే త్వరగా పడుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఆ జెన్ హీరోని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ నన్ను క్షమించండి అని అడుగుతుంది. చూడు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, నువ్వు ఇలాగే అరోగెంట్గా బిహేవ్ చేసావే అనుకో, నీతో మ్యారేజ్ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్తాడు. లేదు, మీ అమ్మగారి లాస్ట్ విష్ కోసమైనా నన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని తను అంటుంది. అంటే వాళ్ళమ్మ ఒక హోటల్ డ్రీమ్ అనమాట, ఆ ప్లేస్ని నేను మా బ్రదర్తో చెప్పి మీకు ఇప్పిస్తాను అని తను అంటుంది. నాకు ఆ ప్లేస్ కావాలంటే దాన్ని సంపాదించుకోవడానికి నాకు చాలా దారులే ఉన్నాయి అని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ సూని చూపిస్తున్నారు. ఆ రోజు సియా వాళ్ళమ్మని ఒకడు ఏడ్పించుంటాడు కదా, వాడు సూ దగ్గరకు వచ్చి కార్డ్ రిటర్న్ ఇస్తాడు. మీరు చెప్పినట్టే అంతా చేశాను అని చెప్తాడు. అంటే ఇదంతా సూయే చేయించుంటాడనమాట. హీరో వచ్చి ఓన్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదర్ అనమాట. హీరో మీద పగ తీర్చుకోవడానికో లేక ప్రాపర్టీ కోసమో ఇలా సియానే నీ వీక్నెస్ అని నాకు బాగా తెలుసు అని ఇలా చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్లో ఉంటాడు. సియా రాగానే నా దగ్గరికి రా అని పిలుస్తాడు. ఇది ఆఫీస్ అని తను అంటుంది. ఆఫీస్ అయినా పర్వాలేదు, నేను పిలిస్తే నువ్వు రావాలని హీరో అంటాడు. తను దగ్గరికి వస్తుంది. దగ్గరికి రాగానే ఆ జెన్ కొట్టుంటుంది కదా, ఆ మార్క్ చూస్తుంది. కొంచెం గాయంలాగా అయిపోయి ఉంటుంది. నీకు నొప్పిగా ఉందా అని అడుగుతాడు. మీరు నా మీద చూపించిన ఈ కేరింగ్కి చాలా థ్యాంక్స్ అని అంటుంది. హీరో తనకి ఒక బ్రేస్లెట్ కొనుంటాడు కదా, అది ఇస్తాడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఏమో నన్ను కొడుతుంది, దానికి బదులుగా ఈ బ్రేస్లెట్ని గిఫ్ట్గా ఇస్తున్నారా అని తను అడుగుతుంది. నాకొద్దని చెప్పేస్తుంది. హీరో బలవంతంగా తన చేతికి వేస్తాడు. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని తను హీరోని అంటుంది. నీ బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు, 5 మిలియన్ అడిగాడు అని హీరో చెప్తాడు. ఇచ్చేసావా అని అడుగుతుంది. తన సిస్టర్ నా దగ్గర ఇంత హాట్గా ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్కి నేను ఒక 5 మిలియన్ ఇవ్వలేనా అని హీరో అంటాడు. నా బ్రదర్ని అడ్డు పెట్టుకొని నన్ను ఇలా యూజ్ చేసుకుంటున్నావని సియా అంటుంది. నువ్వు నా కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా నాకేం అనిపించదు అని చెప్పేసి సియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బయట జెన్ సియాని కలుస్తుంది. సియా ఏమో ఆ బ్రేస్లెట్ని దాచిపెట్టుకుంటుంది. నిన్న జరిగిన దానికి సారీ, నిన్ను హీరోని తప్పుగా అర్థం చేసుకున్నాను, నెక్స్ట్ వీక్ మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అని ఇన్విటేషన్ ఇస్తుంది. తను నాకు కొంచెం పని ఉంది అని చెప్పి ఆ ఇన్విటేషన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోకి జెన్కి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అక్కడికి సియా రావడం చూసి జెన్ వాళ్ళ బ్రదర్ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు.
తను మిస్టర్ ఫూకి సెక్రటరీ, అందుకే ఇన్వైట్ చేశాను అని చెప్తుంది. తన ఫ్రెండ్ ఏమో నువ్వు రిచ్ పీపుల్నే కదా ఇన్వైట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలిచావని అడుగుతుంది. తను మిస్టర్ సూకి కాబోయే భార్య, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చెప్తుంది. అంతలో అక్కడికి మిస్టర్ సూ వస్తాడు. నువ్వు కరెక్ట్గానే చెప్పావు సిస్టర్ ఇన్లా, మేమిద్దరం త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాము అని చెప్తాడు. అదంతా విని హీరోకి చాలా కోపం వస్తుంది. వాష్రూమ్ లో జెన్ ఫ్రెండ్ అంటుంది, నువ్వు ఇంత పెద్ద పార్టీకి ఆ సెక్రటరీని ఎందుకు పిలిచావని అడుగుతుంది. ఏం లేదు, హీరోని అది సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోందేమోనని నాకు డౌట్గా ఉంది, అందుకే పిలిచాను అని చెప్తుంది. ఇంకో పక్క సియా డ్రింక్స్ తాగబోతుంటే అక్కడికి ఒక వెయిటర్ వచ్చి మిమ్మల్ని మిస్టర్ ఫూ పిలుస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను అక్కడ నుండి వెళ్తుంటే హీరో కూడా తన వెనకాలే వెళ్తాడు. యాక్చువల్గా ఇదంతా వీళ్ళ ప్లాన్ అన్నమాట. చూస్తే అక్కడ మిస్టర్ సూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకోబోతుంటే జెన్ చూస్తుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అనుకుంటుంది. జెన్ వెళ్ళిపోయాక సియా మిస్టర్ సూకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు వాష్రూమ్లో మాట్లాడుకున్నదంతా సియా వినేసి ఉంటుంది, అందుకే ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. మిస్టర్ సూ ఏమో సియాతో, ఇంతకు ముందు నాకైతే నీ మీద ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి తన చేయి పట్టుకుంటాడు. తను ఏం ఆన్సర్ చెప్పలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరోకి జెన్కి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. హీరో తనకి 50 మిలియన్ ప్రైజ్ ఉండే రింగ్ ఒకటి వేస్తాడు. అందరూ ఆ రింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సియా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. సడన్గా మిస్టర్ సూ వాళ్ళ అమ్మ వచ్చి సియాని కొడతారు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తావు, నువ్వు ఈ ఇంటి కోడలుగా అస్సలు పనికిరావు తెలుసా అని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సూ అరుస్తాడు. అక్కడికి జెన్ వస్తుంది. ఆంటీ ఏమైంది అని. చూడు, ఇలాంటి కోడలు కావాలి నాకు, బాగా డబ్బులున్న కోడలు, నీలాంటి ఒక సెక్రటరీ నా ఇంటికి కోడలుగా రాలేదు అని చెప్పి ఆవిడ అరుస్తారు. హీరో అక్కడికి వచ్చి, ఆంటీ మీరు కూడా ఒక సెక్రటరీ అని మర్చిపోయినట్టున్నారు, అలా ఉండే కదా మా నాన్నను మ్యారేజ్ చేసుకున్నారు అని అంటాడు. ఆవిడకు బాగా అందరి ముందు ఇన్సల్టింగ్గా అయిపోతుంది. నేను నీ స్టెప్ మామ్ అని మర్చిపోవద్దు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. జెన్ సియాని అడుగుతుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని. తను బాగానే ఉన్నాను అని చెప్తుంది. బాగా డ్రింక్స్ తాగేసి కింద పడిపోతుంది. ఒక వెయిటర్ వచ్చి నీ డ్రెస్ మొత్తం పాడైపోయింది, మీరు డ్రెస్ మార్చుకోవడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది. మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి వెయిటర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ రోజు తను ట్రై చేసి ఉంటుంది కదా ఆ వెడ్డింగ్ డ్రెస్ అక్కడ ఉంటుంది. హీరో కూడా అక్కడే ఉంటాడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని రా అని చెప్పి పంపిస్తాడు. తను ఆ డ్రెస్ మార్చుకొని వచ్చాక తన చేతికి బ్రేస్లెట్ ఉండదు, ఎక్కడా అని అడుగుతాడు. అది చాలా యూనిక్ డిజైన్ కదా, బ్లూ డైమండ్, చాలా ఎక్స్పెన్సివ్, అప్రాక్సిమేట్లీ ఒక 50 మిలియన్ ఉండొచ్చు, అందుకే జాగ్రత్తగా దాచాను అని చెప్తుంది. అవును, మీరు మీ ఫియాన్సీకి వేసిన రింగ్ కూడా 50 మిలియనే కదా, అది కూడా బ్లూ డైమండే అని తను అంటుంది. ఏంటి జెలస్గా ఫీల్ అవుతున్నావా అని హీరో అడుగుతాడు. అలా ఏం కాదు, అడిగాను అంతే అని చెప్తుంది. నిన్ను కొట్టింది కదా ఆ లేడీ కూడా ఒక సెక్రటరీనే, మా నాన్న కంటే ముందు చాలా మందితో కలిసి ఉంది, ఆ తర్వాత మా నాన్నని తగులుకుంది అని చెప్తాడు. కావాలంటే మీరు కూడా అలాగే ఉండొచ్చు అని సియా అంటుంది. హీరో తన డ్రెస్ తీస్తూ తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మీరు నన్ను ఎందుకు వదలడం లేదని తను అడుగుతుంది. నేను నిన్ను ఎప్పటికీ వదలను అని హీరో తనతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను ఉలిక్కి పడలేస్తుంది. ఎందుకంటే జెన్ తన ఫేస్ని కట్ చేసినట్టు తనకి కలొచ్చుంటుంది. ఆ తర్వాత ఆఫీస్కి రెడీ అవుతుంటే హీరో వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. నువ్వు నిన్న నైట్ చాలా అలసిపోయావు కదా, ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నావని అడుగుతాడు. మీరు కూడా అలసిపోయారు కదా, అయినా మీరు బాస్, నేను ఒక సెక్రటరీని, నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి అని తను అంటుంది. నువ్వు స్కార్ఫ్తో నీ నెక్ని ఎందుకు కవర్ చేసుకుంటున్నావు, నీ నెక్ చాలా బాగుంటుంది తెలుసా అని చెప్పి ఆ స్కార్ఫ్ని తీసేస్తాడు. అక్కడ చాలా లవ్ బైట్స్ ఉంటాయి. నేను మీకు ఒక ప్లే టాయ్ని కదా, మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అని తను పొగరుగా మాట్లాడుతుంది. నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని హీరో అంటాడు. తను కోపంగానే మాట్లాడుతుంది. నిన్ను కొట్టినందుకు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోకుండా నేను వదలను అని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ స్టెప్ మామ్ గురించి వాళ్ళ నాన్నతో చెప్తాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో జెన్ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు.
నా బ్రదర్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంది. ఆ బ్లేజర్ తీసి హీరో లోపలికి వెళ్తాడు. ఆ బ్లేజర్లో సియా స్కార్ఫ్ ఉంటుంది. అది చూసి జెన్ చాలా కోప్పడుతుంది. వాళ్ళిద్దరూ లోపల ఆ హోటల్ పెట్టడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ ఏమో, నువ్వు నా సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటే ఈ హోటల్ పెట్టడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. హీరో కూడా ఆ కొలాబరేషన్కి ఓకే చెప్పేసి బయటకు వస్తాడు. జెన్ లోపలికి వెళ్ళి, బ్రదర్ మిస్టర్ ఫూ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంది అని చెప్పి ఆ స్కార్ఫ్ని చూపిస్తుంది. చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్లో ఉంటాడు. సియాని రమ్మని పిలుస్తాడు. ఇంకో పక్క జెన్ కూడా హీరో ఆఫీస్కి వచ్చి ఉంటుంది. మన బాస్కి కాబోయే ఫ్యూచర్ వైఫ్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సియా లోపలికి వెళ్ళగానే హీరో ఒక డాక్యుమెంట్ చూపించి ఏంటిది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మళ్ళీ రీకరెక్ట్ చేసుకోండిరా అని చెప్పి పంపించేస్తాడు. జెన్ సియా రాగానే నేను నీతో కొంచెం మాట్లాడాలి, మనం ఇద్దరం కాఫీకి వెళ్దామా అని చెప్పి తీసుకెళ్తుంది. సియా కాఫీ తాగుతుంటే జెన్ సియాతో నేను నీతో కొంచెం మాట్లాడాలి, హీరో లైఫ్లో ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు, అతని బ్లేజర్ నుంచి నాకు ఈ స్కార్ఫ్ దొరికింది, ఈ స్కార్ఫ్ అంటే నీకు అలర్జీ, ఖచ్చితంగా ఇది నీది కాదు, ఆ అమ్మాయివి నువ్వు కాదని జెన్ అంటుంది. నీ దగ్గర ఇంకా ఏమైనా ప్రూఫ్ ఉందా అని సియా అడుగుతుంది. లేదు, ఖచ్చితంగా ఆ అమ్మాయి అయితే ఆఫీస్లో పనిచేసే అమ్మాయే, ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. సియా కూడా సరే అని ఒప్పుకుంటుంది. సియా ఆ ఫైల్ని తీసుకెళ్ళి బాయ్ అనే అమ్మాయి ముందు వేస్తుంది. నువ్వు ఈ ఫైల్లో ఇన్ని మిస్టేక్స్ ఎందుకు చేసావు, దానివల్ల నేను బాస్ దగ్గర చాలా మాటలు పడ్డాను తెలుసా, మర్యాదగా ఈ ఫైల్ని కరెక్ట్ చేయని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. బాస్ నీకు సపోర్ట్ చేస్తున్నారని తెగ ఓవర్ చేస్తున్నావు కదా, అదే బాస్ కనుక నాకు సపోర్ట్ చేశారే అనుకో, నేను నిన్ను జాబ్లో నుంచి తీసేస్తానని ఆ బాయ్ అంటుంది. నెక్స్ట్ సియా ఆ ఫైల్ తీసుకెళ్లి హీరోకి ఇస్తుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్తుంది. మార్నింగ్ సియాని హీరో బాగా తిట్టేసి ఉంటాడు కదా, తనకి క్లోజ్గా వెళ్ళి నీ నెక్ చాలా బాగుంటుంది, నీకోసం మంచి నెక్లెస్ కొంటాను అని చెప్తాడు. తను వద్దని చెప్పేస్తుంది. నేను ఒక నార్మల్ సెక్రటరీని, ఇలాంటి కాస్ట్లీవన్నీ వేసుకుంటే బాగుండదు అని తను అంటుంది. అయితే ఇంట్లో వేసుకొని నాకు మాత్రమే చూపించు అని హీరో అంటాడు. మీరు ఒక బాస్ లాగా బిహేవ్ చేయండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంటే హీరో తనని ఏదో రెస్టారెంటో ఎక్కడికో రమ్మని పిలుస్తాడు. ఇదంతా ఆ బాయ్ వినేస్తుంది. నీ సంగతి చెప్తానుండు అని. హీరో ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం ఒక హోటల్ బుక్ చేశాడని తెలిసి జెన్కి చాలా కోపం వస్తుంది. ఇంకో పక్క సియా చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. హీరో మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకో పక్క హీరోని చూపిస్తున్నారు. హోటల్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సడన్గా అక్కడికి బాయ్ వస్తుంది. హీరో దాన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, జెన్ కోసమా లేక సియా కోసమా అని అడుగుతుంది. నేను సియా కన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటాను అని చెప్పి హీరోని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరిని జెన్ చూస్తూ ఉంటుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతుంటే జెన్ని చూసేస్తాడు. మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటాడు. హీరో వెయిటర్ని ఫుడ్ తీసుకురమ్మంటాడు. ఇంకో పక్క సియాన్ చూపిస్తున్నారు. తన దగ్గరికి వాళ్ళ బ్రదర్ వచ్చుంటాడు. సిస్టర్, నేను మళ్ళీ ఓడిపోయాను, ప్లీజ్ నాకు కొంచెం డబ్బులు కావాలి, హెల్ప్ చేయని అడుగుతాడు. నీ వల్లే నాన్న చనిపోయారు, అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఆవిడ మెడికల్ బిల్ కూడా నేను పే చేయలేకపోతున్నాను, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సియా అరుస్తుంది. వాడిని బయటికి పంపించేసి డోర్ క్లోజ్ చేస్తుంది. వాడేమో బయట నుంచి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తూ ఉంటారు. తను ఒక పక్క ఏడుస్తూ ఉంటుంది. బాయ్ హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నేను తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడను అని హీరో చెప్పేస్తాడు. జెన్ ఆ బాయ్ ఫోటో తీసుకొని ఎవరికో పంపిస్తుంది. ఈ బాయ్ గురించి మొత్తం డీటెయిల్స్ని కనుక్కోమంటుంది. ఇంకో పక్క హీరోకి ఎవరో స్పై లాగా పనిచేస్తున్నారని డౌట్ వచ్చి వాడిని పట్టుకుంటారు. నువ్వు స్పై లాగా వర్క్ చేస్తున్నావా, ఎవరి కోసం వర్క్ చేస్తున్నావని హీరో అడుగుతాడు. జెన్ మేడమే ఇలా చేయమన్నారు, మీరు ఏ అమ్మాయితో కలుసున్నారో కనుక్కోమని చెప్పారు అని చెప్తాడు. కనుక్కున్నావా అని హీరో అడుగుతాడు. మీరు బాయ్తోనే లాస్ట్ టైం డేట్ చేశారు కదా, ఆ అమ్మాయి గురించి కనుక్కోమన్నారని చెప్తాడు. వీడిని జాబ్లో నుంచి తీసేయండి అని చెప్పి హీరో వాడిని అక్కడ నుండి పంపించేస్తాడు. అసిస్టెంట్తో నెక్స్ట్ టైం మళ్ళీ నాకు బాయ్తో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆ బాయ్ కోసం చాలా గిఫ్ట్స్ పంపించుంటాడు. అవన్నీ అందరికీ చూపించి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సియా దగ్గరకు వచ్చి
చూసావా, నువ్వు ఇన్ని రోజులుగా మిస్టర్ ఫూకి సెక్రటరీగా పనిచేస్తున్నావు కదా, నీకు ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చారా? నేను ఒక 2 days మాట్లాడాను అంతే, నాకు 1 million వర్త్ ఉండే బ్యాగ్ ఇచ్చారు అని చెప్తుంది. తన మీద పేస్ట్రీ మొత్తం పడేస్తుంది. హీరోయిన్ దాన్ని సర్చ్ చేసుకుంటూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. ఏమైంది నీకు అని అడుగుతాడు. లేదు, పొరపాటున పేస్ట్రీ మీద పడిపోయాను అని తను చెప్తుంది. హీరో దాన్ని క్లీన్ చేస్తాడు. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదని అడుగుతాడు. లేదు, చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్తుంది. నీ బ్రదర్ మళ్ళీ వచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు. నువ్వు నా మీద స్పై ఉంచావా అని తను అడుగుతుంది. నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని హీరో అంటాడు. అయినా నువ్వు ఆ రోజు రాకపోవడమే మంచిదిలే అని అంటాడు. బాయ్ అక్కడికి వచ్చి, మిస్టర్ ఫూ మీరు నాకు 1 million బ్యాగ్ ఇచ్చారు కదా, అలాగే కొంచెం జ్యువెలరీ కూడా కొనిస్తారా అని అడుగుతుంది. దానికి తెలియదన్నమాట హీరో సియాని కాపాడుకోవడం కోసం దాన్ని యూజ్ చేసుకుంటున్నాడని. హీరో ఆ బాయ్ చేయి పక్కకు తోసేసి, నీకేం కావాలంటే అది కొనుక్కో, నా టైం వేస్ట్ చేయకు అని చెప్పి సియానే చూస్తూ ఉంటాడు. హీరోకి ఒక ఫోన్ రావడంతో, నీకేం కావాలంటే అది కొనుక్కో, నాకు టైం అవుతోంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సియా అక్కడ నుండి వెళ్ళిపోతుంటే బాయ్ పిలుస్తుంది. నాకు ఆ నెక్లెస్ వేస్తావా అని అడుగుతుంది. నేనా అని చెప్పేసి సియా ఆ నెక్లెస్ తీసుకోవడానికి వెళ్తుంటే కావాలని కింద పడేస్తుంది. కింద పడింది సరే తీద్దామని చూస్తే సియా చెయ్యి తొక్కుతూ ఉంటుంది. నువ్వు మిస్టర్ ఫూ జోలికి రావద్దు, ఆయన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అంతలో అక్కడికి జెన్ వస్తుంది. సియాని పైకి లేపుతుంది. చూడు, నువ్వు వేసుకున్నావు కదా, అది జస్ట్ 10,000 కూడా ఉండదు, నువ్వు యూజ్ చేస్తున్నావే ఆ బ్యాగ్ కూడా ఫేకే అని చెప్తుంది. ఇంకోసారి సియా జోలికి వచ్చావంటే నీ సంగతి చెప్తాను అని వార్నింగ్ ఇచ్చేసి సియాని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అమ్మని చూడ్డానికి ఓల్డ్ హౌస్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఫోటో ముందు కడ్డీలు అంటిస్తూ ఉంటే మిస్టర్ సూ లోపలికి వస్తాడు. నువ్వెందుకు వచ్చావని హీరో అడుగుతాడు. నేను కూడా ఈ ఇంటి వారసున్నే అని సూ అంటాడు. అవును, ఆంటీ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు ఆంటీని గుర్తుపెట్టుకున్నావు, కానీ ఆంటీని చంపిన వాడి కూతురుతోనే నువ్వు కలిసి ఉంటున్నావు కదా, ఈ విషయం ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారు అని వాడంటాడు. నా ముందు నువ్వు ఇలా నిలబడి మాట్లాడే రైట్స్ కూడా నీకు లేవు అని హీరో అంటాడు. ఎందుకు లేవు, ఫూ కంపెనీకి హయ్యర్ని నేనే కదా అని వాడంటాడు. ఇంకోసారి నా జోలికి రావద్దు అని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సియా ఇంటికి వెళ్ళగానే తన ఫ్రెండ్ ఆ గాయాన్ని చూసి చాలా కోప్పడుతుంది. ఎవరు ఇలా చేశారు అని అడుగుతుంది. ఆఫీస్లో పనిచేసే ఒక కొలీగ్ అని చెప్తుంది. అయినా మిస్టర్ ఫూ వల్లే ఇదంతా జరుగుతోంది అని తిడుతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు, త్వరలోనే అతను నన్ను వదిలేస్తాడు, ఎందుకంటే అతనికి ఇంకొక టార్గెట్ దొరికిందిలే అని సియా అంటుంది. నువ్వు నా ఫోన్లో లొకేషన్ ఏదైనా పెట్టావా, నేను ఎక్కడున్నానో నీకు ఎలా తెలిసిపోతోంది అని అడుగుతుంది. నేను లొకేషన్ ఏం పెట్టలేదు, జస్ట్ గెస్ చేశాను అంతే అని చెప్తాడు. అవును, ఆ బాయ్తో నీకు రిలేషన్ ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు, నీలాగా తను కూడా ఒక లవర్ అంతే, నీకు ఎలాంటి స్టేటస్ అయితే ఇచ్చానో తనకు కూడా అలాంటి స్టేటసే ఇస్తాను అని చెప్తాడు. తను కోప్పడుతుంది. నేను మీకు బొమ్మలా కనిపిస్తున్నాను కదా అని అంటుంది. హీరో ఆ బాయ్తో ఎందుకంత క్లోజ్గా ఉన్నాడో తనకు తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతోంది. ప్లీజ్ ఇంకా ఈ గేమ్ని ఆపేద్దాం, నేను చాలా అలసిపోయాను, నన్ను వదిలేయండి అని అంటుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు అని చెప్పి తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. సడన్గా ఉలిక్కి పడలేస్తాడు. వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది కదా, ఆ ఇన్సిడెంటే గుర్తుకొస్తుంది. పక్కనే సియా ఉంటుంది. తన గొంతు పట్టుకోపోతాడు, కానీ మనసు రాక ఆగిపోతాడు. తనకి బ్లాంకెట్ కప్పుతాడు. నువ్వెందుకు ఆ హంతకుడి కూతురుగా పుట్టావని బాధపడతాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అప్పుడు హీరో తన చేయి చూసి ఏమైంది నీకు అని అడుగుతాడు. ఏం లేదు, చిన్న దెబ్బేలే అని తను అంటుంది. ఎక్కడికో రమ్మని పిలిచినట్టున్నాడు. మిస్టర్ ఫూ మీరు నన్ను పిలుస్తున్నారా లేక ఆర్డర్ వేస్తున్నారా అని అడుగుతుంది. నేను 8 o'clock వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు అని పంపించేస్తాడు. హీరో ఆ స్టోర్కి వెళ్ళి అక్కడున్న సీసీటీవీ ఫోటోస్ని చెక్ చేస్తాడు. బాయ్ ఏం చేసిందో తెలుస్తుంది. హీరో తనకి ఒక చైన్ చూపించి నీకు ఇది బాగా నచ్చింది కదా అని అడుగుతాడు. అది కూడా అవును అంటుంది. హీరో దాన్ని కింద పడేస్తాడు. అది తీసుకోబోతుంటే దాని చేతి మీద తొక్కుతాడు. ఇంకోసారి నేను లేనప్పుడు ఇలాంటివి చేసావే అనుకో, నీకు బదులుగా ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో సియాని ఒక హోటల్కి తీసుకెళ్తాడు. అక్కడున్న మేనేజర్ వీళ్ళిద్దరిని చూసి
జెన్కి కాల్ చేసి మిస్టర్ ఫు ఒక అమ్మాయితో కలిసి వచ్చాడు అని చెప్తాడు. హీరో హాట్ బాత్ చేస్తూ ఉంటాడు. అక్కడికి సియా వస్తుంది. నువ్వు అక్కడే ఎందుకున్నావు, లోపలికి రా అని పిలుస్తాడు. తను వాటర్లోకి దిగుతుంది. అంత దూరంగా ఎందుకున్నావు, నా దగ్గరికి రా అని పిలుస్తాడు. తను వెళ్ళేటప్పుడు స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని సియా అడుగుతుంది. నేనేం చేయడానికి వచ్చానో అదే చేస్తున్నాను అని హీరో అంటాడు. సియా సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో పట్టుకుంటాడు. ఇద్దరు క్లోజ్గా ఉంటారు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేక సియాని కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసుకుంటూ ఉంటే అక్కడికి బాయ్ వస్తుంది. సియాని కొట్టబోతుంటే హీరో ఆపుతాడు. చూసారా, మిమ్మల్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోంది అని బాయ్ అంటుంది. అప్పుడు సియా, మిస్టర్ ఫు, మీ లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్కి తన ఐడెంటిటీ ఏంటో చెప్పడం మర్చిపోయినట్టున్నారు, నాకు కొంచెం పనుందని చెప్పి సియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బాయ్ హీరోకి సారీ చెప్తుంది. అంతలో అక్కడికి ఆ మేనేజర్ జెన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయే మిస్టర్ ఫూతో కలిసి వచ్చింది అని చెప్తాడు. అంటే ఇదంతా హీరో ప్లానే అన్నమాట. వాళ్ళిద్దరిని అలా చూసి జెన్ జెలస్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో జెన్ బాయ్ని కలవడానికి వెళ్తుంది. నువ్వు హీరోని కనుక వదిలేస్తే నీకు 1 మిలియన్ ఇస్తాను అని అంటుంది. 1 మిలియన్ అయినా, అట్లీస్ట్ ఒక 10 మిలియన్ అయినా ఇస్తే వదిలేస్తాను అని బాయ్ అంటుంది. సరే అని చెప్పి జెన్ కూడా దానికి చెక్ రాసిస్తుంది. ఒక్క నిమిషం, నా బాడీ గార్డ్స్ నీతో ఏదో మాట్లాడతారంట అని చెప్పి జెన్ వాళ్ళను లోపలి పంపించేసి తను బయట ఉంటుంది. అక్కడికి సియా వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడగగానే, ఏం లేదు, జస్ట్ ఒక ఫన్ కోసం అలా వచ్చానంతే, పద మనం వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి సియాని అక్కడి నుండి తీసుకెళ్తుంది. నెక్స్ట్ జెన్ హీరోతో కలిసి డిన్నర్ చేస్తుంటే అక్కడికి సియా వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని హీరో అడుగుతాడు. నేనే రమ్మన్నాను అని జెన్ అంటుంది. సియా కూడా వాళ్ళతో పాటు కూర్చుంటుంది. కాసేపటి తర్వాత బాయ్ అక్కడికి వస్తుంది. హీరోని చూసి, మిస్టర్ ఫు, మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసారేంటి అని అంటుంది. తన బిహేవియర్ చూసి జెన్కి కోపం వస్తూ ఉంటుంది. నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవా అని హీరో అంటాడు. నా పేరు బాయ్, నేను మిస్టర్ ఫూకి గర్ల్ ఫ్రెండ్ని అని చెప్తుంది. అప్పుడు జెన్ అంటుంది, నేను మిస్టర్ ఫూకి ఫియాన్సీని అంటుంది. అదేమో హీరో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసారు, నాకు చాలా బోర్ కొట్టింది, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. సియాకి కోపం వచ్చి, ఫస్ట్ నోరు మూసుకుంటావా అని అంటుంది. నేనెందుకు నోరు మూసుకోవాలి, నువ్వు ఒక సెక్రటరీ మాత్రమే, నువ్వు నోరు మూసుకో అని బాయ్ అంటుంది. ఈ బాయ్ ఏం చేస్తుందంటే హీరో తాగే డ్రింక్స్లో ఏదో కలిపేస్తుంది. ఇంకా హీరో బిడ్డకు నేను మాత్రమే తల్లిని కావాలి అని హీరో రూమ్కి వెళ్తుంది. అక్కడ జెన్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళగానే బాడీ గార్డ్స్ని పిలుస్తుంది. హీరో ఒక పక్క బాగా మత్తులో ఉంటాడు కదా, సియా దగ్గరికి వెళ్తాడు. నాకు మెడిసిన్ ఇచ్చారు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్పి తనని కిస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ బాగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే సియా ఆఫీస్కి రాగానే కొలీగ్స్ అందరూ, ఆ బాయ్ ఎందుకు సడన్గా రిజైన్ చేసింది, ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ చాలా పూరేమో అందుకే సడన్గా రిజైన్ చేసిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సియా హీరో దగ్గరికి వెళ్ళి బాయ్ గురించి అడుగుతుంది. ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తావా, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని హీరో అంటాడు. అయినా నైట్ నుంచి నేను నీతోనే ఉన్నాను, నీతోనే కదా ఆఫీస్కి వచ్చాను, నాకు చాలా వర్క్ ఉంది, ఆ బాయ్ ఎక్కడుందో నాకు తెలీదు అని హీరో అంటాడు. సియా హీరోతో, నేను మా అమ్మని చూడాలి, ఒకసారి తీసుకెళ్తారా అని అడుగుతుంది. ఖచ్చితంగా తీసుకెళ్తాను, అయినా మీ అమ్మ పేరు చెప్పే నిన్ను బెదిరిస్తున్నాను కదా, 2 డేస్ తర్వాత తీసుకెళ్ళి చూపిస్తాను అని చెప్తాడు. అలా ఏం కాదు, మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు మీరే కదా హెల్ప్ చేశారు, మీరు ఆ రోజు డబ్బులు ఇవ్వకపోయి ఉంటే మా అమ్మ ఈరోజు ప్రాణాలతో ఉండేవారు కాదు అని తను అంటుంది. నిజంగా మీకు బాయ్ గురించి తెలీదా అని సియా అడుగుతుంది. నెక్స్ట్ సియా కార్ పార్కింగ్ దగ్గర ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది. ఎవరు నువ్వు అని సియా అడుగుతుంది. నేనే బాయ్ అని చెప్పి తను తన మాస్క్ని తీస్తుంది. తన ఫేస్ మీద ఒక ఘాటు లాగా పడిపోయి ఉంటుంది. ఏమైందని సియా అడుగుతుంది. ఇదంతా ఆ జెన్నే చేసిందని చెప్తుంది. సియా బాయ్ని హీరో దగ్గరికి తీసుకెళ్తుంది. ప్లీజ్ మిస్టర్ ఫు, మీరే నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు అని హీరో అడుగుతాడు. ఆ రోజు మీకోసం మీ రూమ్కి వచ్చాను, అక్కడ ఆల్రెడీ జెన్ ఉంది, వాళ్ళ బాడీ గార్డ్స్తో కలిసి నన్ను ఇలా చేసింది అని చెప్తుంది. ఇదంతా విని సియా చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తను కూడా హీరోతోనే ఉంది కదా, రేపు తనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడిపోతుంది. నెక్స్ట్ హీరో సియాని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదు, బాయ్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది.
ఏమని ఆలోచిస్తున్నావని అడుగుతాడు. తను నీ లవర్ అని తెలిసి జెన్ తన ఫేస్ని కట్ చేసింది కదా, నేను 3 ఇయర్స్గా నీతో ఉంటున్నాను, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే నన్ను ఊరికే వదులుతుందా అని అడుగుతుంది. చాలా భయపడిపోతూ ఉంటుంది. హీరో తనని హక్ చేసుకొని నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్తాడు. హీరో ఆఫీస్లో ఉంటే అసిస్టెంట్ వచ్చి బాయ్కి జెన్ ఘాటు పెట్టేస్తుంటుంది కదా ఫేస్ మీద, ఆ వీడియో చూపిస్తాడు. హీరో ఆ వీడియో చూశాక డైరెక్ట్గా జెన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నేను నీతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుంటున్నాను అని చెప్తాడు. ఎందుకు అని జెన్ అడుగుతుంది. వాళ్ళ బ్రదర్ కూడా ఎందుకు అని అడుగుతాడు. ఎందుకో నీకు తెలీదా, నీ సిస్టర్ ఏం చేసిందో నీకు తెలీదా అని అడుగుతాడు. తన ఫియాన్సీ జోలికి వస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు కదా అని వాడు వాళ్ళ సిస్టర్కి సపోర్ట్ చేస్తాడు. ఇలాంటి అమ్మాయి నాకు భార్యగా వద్దు అని చెప్పేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్లో ఉంటే సియా చాలా కోపంగా అక్కడికి వస్తుంది. ఎందుకు అలా ఉన్నావని అడుగుతాడు. 2 డేస్ తర్వాత మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పావు కదా, ఇంకా ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతుంది. నేను నీ మనసులో జెంటిల్ మ్యాన్ ఎప్పుడయ్యాను, అయినా చెప్పింది చేసేటట్టు నీకు కనిపిస్తున్నానా అని అడుగుతాడు. అదంతా నాకు తెలీదు, నేను మా అమ్మని చూడాలి, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతుంది. హీరో ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నాడు కదా, వాళ్ళ అమ్మ లాస్ట్ విష్ని ఇంకా నెరవేర్చలేకపోయాడనమాట. అందుకని చాలా బాధపడుతూ డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. సియా అక్కడికి వచ్చి నా కోసమే ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకున్నావా అని అడుగుతుంది. అలా కాదు అని చెప్తే ఏం చేస్తావని హీరో అడుగుతాడు. తనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హీరోని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. అంతలో అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. నువ్వేం చేసావో తెలుసా అని అరుస్తాడు. నేను కరెక్ట్ పని చేశాను అని హీరో అంటాడు. వాళ్ళ నాన్న హీరోని కొడతాడు. మళ్ళీ ఒక ఫ్లవర్ వాస్తో కొట్టబోతుంటే సియా మధ్యలోకి వస్తుంది. సియా తలకి దెబ్బ తగులుతుంది. హీరో వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. తనకి పెద్దగా ఇంజరీ ఏం లేదు, కానీ అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్ చెప్తారు. సడన్గా అలా మధ్యలోకి వచ్చి నన్ను ఎందుకు సేవ్ చేసావని హీరో అడుగుతాడు. లేదు, సడన్గా అలా జరిగేసరికి ఏం చేయాలో తెలియక అలా వచ్చేసాను అని చెప్తుంది. నెక్స్ట్ హీరో తనకి తినిపించడానికి వెళ్తే తనేమో తినడం లేదు. నువ్వెందుకు అలా ఉన్నావో నాకు తెలుసు, ఇంకొక 10 మినిట్స్లో మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తాడు. తను వెంటనే రెడీ అయి వాళ్ళ అమ్మని చూడ్డానికి వస్తుంది. తనని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడే మీ అమ్మకు ఆపరేషన్ అయింది, లోపలికి వెళ్ళకూడదు అని హీరో చెప్తాడు. ఆపరేషనా, మా అమ్మని ఏం చేశావని సియా హీరోతో గొడవ పడుతుంది. డాక్టర్ బయటకు వచ్చి మీ అమ్మకు 2 కిడ్నీలు పాడయ్యాయి, అందుకే డోనర్ కోసం వెతికాం, ఇప్పుడు ఒక కరెక్ట్ అయిన డోనర్ దొరికారు, ఆపరేషన్ సక్సెస్ అయింది, మీ అమ్మ చాలా సేఫ్గా ఉన్నారు అని చెప్తాడు. తను చాలా సంతోషపడుతుంది. హీరో చేసిన హెల్ప్కి హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. 2 డేస్ ముందు నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పావు కదా, అది ఇదేనా అని అడుగుతుంది. అవునని హీరో చెప్తాడు. తను చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. నువ్వెప్పుడు నాతోనే ఉంటానంటే మీ అమ్మని ఎప్పుడు ఇలాగే బెస్ట్గా చూసుకుంటాను అని చెప్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాయ్కి అలా జరుగుతుంది కదా, అదంతా హీరోనే చేయించుంటాడు. జెన్ సియాతో చెప్తుంది. సియాకి చాలా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో వెనకాలే వస్తాడు. అంటే ఇదంతా నువ్వే చేయించావా అని అడుగుతుంది. తనకు కావలసినంత డబ్బులు కూడా నేను ఇచ్చేశాను, తను జీవితాంతం కూర్చొని తినచ్చు అని హీరో అంటాడు. తన ఫేస్ మీద అంత పెద్ద ఘాటు పెట్టేసి తనకి డబ్బులు ఇచ్చేస్తే అంత క్లియర్ అయిపోతుందా, నీకు మనుషుల వాల్యూ కొంచెం కూడా తెలీదా అని అరుస్తుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హీరో తనని లాగి బెడ్ మీదకి తోసి బలవంతంగా కిస్ చేస్తాడు. తను హీరోని కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. నువ్వు ఇలా నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేం చేస్తాను అని హీరో అంటాడు. అంటే హీరోయిన్ని అంత పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడు, కానీ యాక్సెప్ట్ చేయడం లేదు. నెక్స్ట్ డే సియా ఆఫీస్కి వెళ్ళగానే సూ వెళ్ళి హక్ చేసుకుంటాడు. నువ్వు బానే ఉన్నావు కదా అని అంటాడు. హీరో అక్కడికి వచ్చి సియాని క్యాబిన్లోకి రమ్మని పిలుస్తాడు. ఆఫీస్లో ఇలాంటివన్నీ చేయకండి అని చెప్పేసి వెళ్తాడు. హీరో సియాని గట్టిగా పట్టుకొని వాడు నిన్ను హక్ చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా, పక్కకు జరగవా అని అడుగుతాడు. చూడు, నాకు సూకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని నీకు బాగా తెలుసు, అయినా నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావని అడుగుతుంది. అక్కడికి జెన్ వస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతుంది. ఏం లేదు అని చెప్పి సియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ జెన్ సియాని కలవడానికి వస్తుంది. సియా నాకు ఒక విషయం చెప్పు, నీ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ సూనా లేక మిస్టర్ ఫోనా అని అడుగుతుంది. అక్కడికి మిస్టర్ సూ వస్తాడు. ఏం మాట్లాడుతున్నారు సిస్టర్ ఇన్లా అని అడుగుతాడు.
వాడు సియాని అడుగుతాడు, నీకు నా బ్రదర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? నువ్వు మాటి మాటికి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావని అడుగుతాడు. 3 ఇయర్స్ ముందు మా అమ్మకి కిడ్నీ పాడయింది. అది కాస్ట్ వచ్చి 2 మిలియన్. నేను మిస్టర్ ఫూని హెల్ప్ అడిగాను, ఆయన నాకు హెల్ప్ చేశారు. అంటే నువ్వు నా బ్రదర్ కంట్రోల్లో ఉన్నావా అని అడుగుతాడు. నేను నిన్ను బయటికి తీసుకురానా అని అడుగుతాడు. నేను బయటికి రాలేకపోతున్నాను అని తను చెప్తుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను అని వీళ్ళిద్దరూ కలిసి హీరో దగ్గర నుంచి సియా వాళ్ళమ్మను తీసుకురావడానికి ఏదో ప్లాన్ వేస్తారు. తను హీరోకి కాల్ చేసి ఒక సర్ప్రైజ్ అని చెప్పి పిలుస్తుంది. వెంటనే హీరో అతను రెడ్ డ్రెస్ లో చాలా హాట్ గా ఉంటుంది. హీరో చూసి షాక్ అవుతాడు. ఏంటి ఇలా రెడీ అయ్యావని అడుగుతాడు. మీకోసమే అని చెప్తుంది. హీరో తనకి క్లోజ్ గా వచ్చి కిస్ పెడుతూ ఉంటాడు. అవును, ఈరోజు ఎందుకు ఇలా రెడీ అయ్యావు? లేదు, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఇలా రెడీ అయ్యాను అని చెప్తుంది. నీకేం కావాలి అని హీరో అడుగుతాడు. మా అమ్మ బర్త్డే రాబోతోంది, నేను హాస్పిటల్కి వెళ్ళి సెలబ్రేట్ చేయనా అని అడుగుతుంది. హీరో కూడా నువ్వు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు, ఒక చిన్న విషయాన్ని అడుగుతున్నావు, అది కూడా నీకోసం చేయలేనా? వెళ్ళి సెలబ్రేట్ చేయి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సియా ఒక నర్స్ గెటప్ వేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తుంది. అమ్మ, మనం త్వరగా మిస్టర్ ఫూ దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మను అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి ఇంకొక నర్స్ వచ్చి పేషెంట్ లేదని చెప్పి గట్టిగా అరుస్తుంది. హీరోకి వాళ్ళ స్టెప్ బ్రదర్ కాల్ చేస్తాడు. మన మధ్య కాల్ చేసుకొని చాట్ చేసుకొని మాట్లాడుకునే అంత రిలేషన్షిప్ లేదు కదా అని హీరో అంటాడు. సియా ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. తన మీద చెయ్యి వేసావే అనుకో, నిన్ను ఊరికే వదలను అని హీరో అంటాడు. 3 ఇయర్స్ గా వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని తనని బెదిరిస్తున్నావు కదా, అన్ని విషయాలు నాకు తెలుసు అని చెప్తాడు. వెంటనే హీరో అసిస్టెంట్ కి కాల్ చేసి సియా ఎక్కడా అని అడుగుతాడు. సార్, మేడం కనిపించడం లేదని అసిస్టెంట్ చెప్తాడు. హీరో తనని కనిపెట్టి ఇంటికి తీసుకెళ్తాడు. తను హీరోతో, మిస్టర్ ఫూ, నేను నీ లవర్ గా నీతో ఉండలేను, ప్లీజ్ నన్ను వదిలే అంటుంది. సరే, నేను నిన్ను వెళ్ళనిస్తాను, మీ అమ్మ కోసం నేను పే చేసిన ఆ మెడికల్ బిల్స్ని, నీ తమ్ముడికి ఇచ్చిన డబ్బులు మొత్తం పే చేసి వెళ్ళు అంటాడు. నేను పే చేస్తాను అని తను అంటుంది. అవేమైనా అంత తక్కువ డబ్బులు అనుకుంటున్నావా? నీ తమ్ముడికే నేను 10 మిలియన్ ఇచ్చాను, ఇంకా మీ అమ్మకు నేను మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం నీకు తెలుసు. నువ్వు ఎంత జాబ్ చేసినా ఆ డబ్బు మొత్తం తీర్చలేవు అని హీరో అంటాడు. మీ నాన్న కూడా మర్డర్ చేశాడని హీరో చెప్తాడు. చూడు, మా నాన్న గురించి తెలియకుండా ఏం మాట్లాడొద్దు, నువ్వేమైనా ఇన్వెస్టిగేషన్ చేసావా అని అడుగుతుంది. సర్లే, అదంతా ముఖ్యం కాదు, దాన్ని వదిలేసే. నువ్వు సూని అంతగా నమ్ముతున్నావు కదా, వాడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు, నా కంపెనీ కోసమే వాడు నీతో గేమ్ ఆడుతున్నాడు అని చెప్తాడు. వాడు అసలు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ఆ సూని ఎందుకు అంతలా నమ్ముతున్నావని హీరో అంటాడు. ఇంకో పక్క ఆ సూని చూపిస్తున్నారు. వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఫైల్ అసలు అది కాదనమాట. ఆ విషయం తెలిస్తే ఏమైపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరో సియాని ఒక ఫైల్ తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి పిలుచుంటాడు. అక్కడ ఆల్రెడీ సూ ఉంటాడు. సియాని చూడగానే తనని వెళ్ళి హక్ చేసుకుంటాడు. తను వదులు, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను అని అంటుంది. ప్లీజ్ నన్ను క్షమించు, నేనేం చేయలేదు, అంతా నా బ్రదరే చేశాడని చెప్పి హీరో మీదకి తోస్తాడు. తనైతే వాడికి వార్నింగ్ ఇస్తుంది, ఇంకోసారి నా జోలికి రావద్దు అని చెప్పి. ఇదంతా హీరో పైనుంచి చూస్తూ ఉంటాడు. నేనేమైనా మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. తను హీరో దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ఇస్తుంది. నువ్వు కావాలనే నన్ను ఇక్కడికి రప్పించావు కదా, నన్ను టెస్ట్ చేయడానికి రప్పించావు కదా అని అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో సియా హీరో కోసం ఒక డ్రెస్ తీసి పెడుతూ ఉంటుంది. హీరో తనని చూసి తన దగ్గరికి వెళ్ళి తనని కిస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటే అక్కడికి జెన్ వస్తుంది. సియాని చంప మీదే కొడుతుంది, నన్ను ఇంత మోసం చేస్తావా అని. హీరో సియాని అక్కడి నుండి పంపించేస్తాడు. జెన్ని తిడతాడు. నువ్వు నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, మరి ఇదంతా ఏంటి అని అడుగుతుంది. నేను నీతో ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకుంటున్నాను అని చెప్తాడు. మళ్ళీ నా అని అడుగుతుంది. అవును, కావాలంటే వెళ్ళి నీ బ్రదర్తో కూడా చెప్పు, అయినా నీ బ్రదర్ దగ్గర ఇప్పుడు ఏం లేదని చెప్పి హీరో అంటాడు. సియా వెళ్ళిపోతుంటే జెన్ వచ్చి మాట్లాడుతుంది. బాయ్కి జరిగినట్టే నీకు కూడా జరగాల అని అడుగుతుంది. సియా దాని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తుంది. హీరో నీతో కాంట్రాక్ట్లో ఎందుకు కలుసున్నాడో తెలుసా, అయినా నిన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నాడో తెలుసా అని అడుగుతుంది. మీ నాన్న ఒక హంతకుడు, మీ నాన్న హీరో వాళ్ళమ్మని చంపేశాడు అని చెప్తుంది. అది విని సియా చాలా బాధపడుతుంది. ఇంటికి వెళ్ళి అన్ని చెక్ చేస్తుంది, ఆ పాత న్యూస్ పేపర్ అవన్నీ.
అందులో నిజంగానే వాళ్ళ నాన్న హంతకుడని ఉంటుంది. ఆ విషయం తెలిసి తను చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళ అమ్మ సమాధి దగ్గర ఉంటాడు. సియా కూడా అక్కడికి వెళ్తుంది. మా నాన్న ఏం చేశారో నాకు ఇప్పుడే తెలిసింది. మా నాన్న చేసిన దానికి నన్ను క్షమించండి, మా నాన్నను కూడా క్షమించండి అని అడుగుతుంది. మీ నాన్న చేసింది చిన్న తప్పు కాదు, నేను అంత ఈజీగా క్షమించలేను అని హీరో చెప్తాడు. తను మోకాళ్ళ మీద నిలబడి హీరోని రిక్వెస్ట్ చేస్తుంది. నేను సాటిస్ఫై అవ్వాలి అంటే నువ్వు ఇలాగే మోకాళ్ళ మీద నిలబడు. నేను ఎప్పుడైతే ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేస్తానో అప్పుడు నిన్ను కూర్చోమంటాను అని చెప్పి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. తను మోకాళ్ళ మీద ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో దగ్గరకు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్తాడు. తనకి బాగా ఫీవర్ వచ్చేసి ఉంటుంది. హీరో తన పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటాడు. తను కళ్ళు తెరుస్తుంది. క్షమించమని అడిగి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసావా అని అడుగుతాడు. తను మళ్ళీ పైకి లేస్తుంటే ఎక్కడికి అని అడుగుతాడు. లేదు, నువ్వు క్షమించేంత వరకు మళ్ళీ నీళ్ళలో చేస్తాను అని చెప్తుంది. హీరో అదంతా ఏం అవసరం లేదు, నువ్వు పడుకో అని చెప్పి పడుకోబెడతాడు. నువ్వు నన్ను క్షమించాలంటే నేనేం చేయాలి అని అడుగుతుంది. నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, అలాగైతే నిన్ను క్షమిస్తానని హీరో అంటాడు. హీరో దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి మాట్లాడతాడు. మీ నాన్న ఒక కంపెనీని మీ తమ్ముడి పేరు మీదకి మార్చాడంట కదా అని అడుగుతాడు. సడన్ గా సియా అక్కడికి వస్తుంది. వాడేమో సియాని చూసి జోళ్ళు గారుస్తాడు. ఈ అమ్మాయి చాలా బాగుందే అని చెప్పి టచ్ చేయబోతుంటే హీరో వాడు చేయి పట్టుకుంటాడు. తను నా మనిషి అని అంటాడు. సియాని అక్కడి నుండి పంపించేస్తాడు. వాడొక అమ్మాయిల పిచ్చోడు. చూసిన అమ్మాయిని అస్సలు వదిలిపెట్టడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తాడు. నువ్వు ఇక్కడే ఉన్నావని కాల్ చేశారు, అందుకే వచ్చాను అని చెప్తుంది. నేను ఇంకా నీతో పాటు ఉండలేను, మనమిద్దరం ఒకరినొకరు హేట్ చేసుకుంటూ కలిసి ఉండడం కరెక్ట్ కాదు అంటుంది. నేను లేకుండా నువ్వు ఉండలేవు అని హీరో అంటాడు. లేదు, నేను ఉండగలను అని తను అంటుంది. తను అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో నువ్వు ఈ ఊరు కూడా దాటి వెళ్ళలేవు అంటాడు. అయినా తను వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు ఎవరో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. అక్కడ సియాని టచ్ చేయడానికి చూసుంటాడు కదా, వాడే కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. హీరో వెళ్ళి వాడిని బాగా కొట్టి సియాని ఎత్తుకొని తీసుకొస్తాడు. సియా నన్ను కిందకి దింపు అంటుంది. మళ్ళీ హీరోతో నేను ఉండలేను అని చెప్పి గొడవ పడుతుంది. హీరోకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తను కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ సియా ప్రెగ్నెంట్ అని చెప్తాడు. సియా ఏమో ఈ విషయాన్ని మిస్టర్ ఫూతో చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. హీరో అక్కడికి వచ్చి సియాకి ఎలా ఉందని అడుగుతాడు. డాక్టర్ ఇప్పుడు బాగానే ఉందని చెప్తారు. హీరో సియాతో నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా, ఆ రోజు నిన్ను టచ్ చేయడానికి చూశాడు కదా, వాడు, సు ఇంకా జెన్ ముగ్గురు కలిసే కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. అది విని తను చాలా షాక్. సీన్లో హీరో సియాని వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి తీసుకెళ్తాడు. లైఫ్లో మళ్ళీ ఇతని మొహం చూడకూడదు అనుకున్నాను, నీ కారణంగా ఇక్కడికి వచ్చాను అని కోప్పడతాడు. సియా మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళ నాన్నకు బదులుగా క్షమాపణ అడుగుతుంది. అయినా క్షమించకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. తను దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళ తమ్ముడు కనిపిస్తాడు. వాణ్ణి అందరూ చుట్టుముట్టి కొడుతూ ఉంటారు. తనేమో కాపాడడానికి ట్రై చేస్తుంది. తనకి తగలిపోతుంటే తనని అటాక్ చేయబోతుంటే అక్కడికి హీరో వచ్చేస్తాడు. వాళ్ళతో ఫైట్ చేస్తాడు. వాళ్ళు హీరోని కొట్టబోతుంటే సియా మధ్యలోకి వచ్చేస్తుంది. సియాకి దెబ్బ తగులుతుంది. హీరో తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి మదర్ ఇంకా బేబీ ఇద్దరు బాగానే ఉన్నారని చెప్తాడు. ఏంటి సియా ప్రెగ్నెంట్గా ఉందా అని హీరో షాక్ అవుతాడు. ఇదంతా జెన్ కూడా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే తను ఫస్ట్ టైమే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పుంటారంటే సియా ఆ బిడ్డని కనలేదు, తను చాలా వీక్గా ఉందని చెప్పుంటారు. అందుకే హీరో తనకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడనమాట. తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుంటారు. అందుకే రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. హీరో నాకు ఈ బిడ్డ అవసరం లేదు, అబార్షన్ చేసుకో అని చెప్పి తనకి బలవంతంగా అబార్షన్ చేయిస్తాడు. నెక్స్ట్ తను వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ కళ్ళు తెరిచి మాట్లాడతారు. అమ్మ మనం ఇక్కడ నుండి ఎలాగో బయటపడదామని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. హీరో బయట నుంచి వీళ్ళని చూస్తూ ఉంటాడు. అంటే హీరోకి నిజం కూడా తెలిసిపోయిందనమాట. వాళ్ళ అమ్మని చంపింది హీరోయిన్ వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ బ్రదరే చంపుంటారు, అది కూడా డబ్బు కోసం. ఆ విషయం హీరోకి లేట్గా తెలుసుంటుంది. హీరో ఎంత చెప్పినా వినకుండా సియా హీరోని వదిలి వెళ్ళిపోతుంది. నేను ఇంకా నీతో ఉండలేను, నీ వల్ల నా బిడ్డను కూడా పోగొట్టుకున్నానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అంటే తన కోసమే హీరో అబార్షన్ చేయించుంటాడు, ఆ విషయం తనకు తెలీదు.
మా అమ్మ కూడా నాతో లేరు, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా అని చాలా ఏడుస్తూ ఉంటాడు. సియా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ నాన్న రాసిన ఒక లెటర్ తనకు కనిపిస్తుంది. ఏంటంటే హీరో వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదరే వాళ్ళ అమ్మని చంపేసి ఉంటారు, అది కూడా డబ్బు కోసం. అదంతా చదివి హీరోకి చెప్పడానికి వస్తూ ఉంటుంది. హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. సియా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. డాక్టర్స్ ఏం చెప్తారంటే హీరో ఇలా కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్తారు. సియా చాలా బాధపడుతుంది, నా వల్లే ఇదంతా జరిగింది అని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడంటే హీరోకి సంబంధించిన కంపెనీలు ఇవన్నీ వాడి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు వాడు సీఈఓగా పోస్టింగ్ తీసుకోబోతుంటే కరెక్ట్గా హీరో లేచి వస్తాడనమాట. హీరోని చూసి షాక్ అవుతాడు. ఇంకా వాళ్ళ అమ్మని చంపినందుకు ఎవిడెన్స్ కూడా ఏదో కలెక్ట్ చేసినట్టున్నాడు. వాళ్ళందరినీ పోలీసులకు పట్టించేస్తాడు. జెన్ సియాని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. హీరో కాపాడడానికి వెళ్తాడు. నాకు మీ ఇద్దరిలో ఒకరి చావైనా కావాలి అంటుంది. హీరో షూట్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. కట్ చేస్తే సియా వాళ్ళ నాన్న సమాధి దగ్గరకు వచ్చి ఉంటుంది. అక్కడ ఫ్లవర్స్ పెట్టి వాళ్ళ అమ్మ తమ్ముడు అందరూ వాళ్ళ నాన్నకి వేడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందంటే ఆ రోజు పోలీసులు రావడంతో హీరో షూట్ చేసుకొని ఉండడు, సియాన్ కూడా కాపాడుకొని ఉంటాడు. నెక్స్ట్ ఇంకా లేట్గా ఫ్లవర్స్ తీసుకొని అక్కడికి వస్తాడు. ఇంత లేటా అని సియా అంటుంది. లేదు, ఫ్లవర్స్ దొరకలేదు అని చెప్తాడు. అలాగే సియాని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.